గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ లో డాక్టర్ జోష్న మొక్క నాటారు. మొక్క నాటిన తర్వాత ఒరిజిన్ బాడీ మైండ్ సోల్ క్లినిక్ ప్రారంభించానని వివరించారు. ఇది ఒక శుభ పరిణామమన్నారు. తాను వేప మొక్క నాటానని, వేప మొక్కతో ఔషధ గుణాలు ఉంటాయని వివరించారు. రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని జోష్న కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వాములు కావాలని భాస్కర్, ప్రసాద్, ఆర్జే, సునీతను కోరారు. డాక్టర్ జోస్న ఈరోజు పార్క్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరఫు నుంచి ఒక మొక్కని అయితే నాటడం జరిగింది. సంతోష్ కుమార్ గారు, ఎంపీ గారు ఈ ప్రోగ్రామ్ని చేపట్టి ఇంతమంది చేత మొక్కలు నాటించడం అనేది చాలా గొప్ప విషయం. భూమాత నిజంగా చాలా సంతోషపడుతుంది. ఇలాంటి వాళ్ళందరినీ చూసి కూడా ఎన్నో లక్షల మొక్కలు నాటారు అని కూడా చెప్తున్నారు. అండ్ ఈరోజు నేను ఒరిజిన్ బాడీ మైండ్ సోల్ అనే నేమ్ తోటి హైదరాబాద్ కుకట్పల్లిలో ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాను. దాని గురించి ఒక మంచి కార్యక్రమం, మొక్కలు నాటే ఒక కార్యక్రమంతో నా హాస్పిటల్ ఇనాగ్రేషన్ని స్టార్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నేను ఈరోజు వేప మొక్కను నాటాను. వేపకి మొక్కలన్నిట్లోనూ అన్నిటికంటే చాలా గొప్పదని చెప్పచ్చు. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫికేషన్ అంతా జరుగుతుంది. ఈ రోజున బలవంతంగా పెద్ద పెద్ద మొక్కలన్నింటినీ కూడా ఒక ఆధునీకరణ పేరుతోటి అన్నీ కొట్టేయడం జరుగుతుంది. సో అలాంటి క్రమంలో బోల్డ్ అని వేప మొక్కలు ఇవన్నీ పోవడం వల్లే కోవిడ్ లాంటి, కరోనా లాంటి ఈ మహమ్మారులన్నీ కూడా ఎక్కువగా ప్రబలుతూ అందరిని ఇబ్బంది పెడుతున్నాయి. సో మొక్కలు నాటండి. ముఖ్యంగా మన పాత రోజుల్లో ఉన్న మొక్కలన్నీ కూడా మోడర్నైజేషన్ పేరుతోటి చాలా కొత్త రకాలు తీసుకొస్తున్నారు. కానీ మన వేప, రావి, చింత చెట్లు ఇలాంటివన్నీ కూడా నాటడం అనేది అవసరం. భూమి మీద వాటి అవసరం అయితే చాలా ఉంది. చాలా సంతోషంగా ఉంది నేను ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ నేను ఒక ముగ్గురిని, ప్రసాద్, భాస్కర్, సునీత, వీళ్ళ ముగ్గురిని కూడా ఇదే విధంగా మొక్కలు నాటడం కోసం నామినేట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.